పోసాని అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలవుతుందా? ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఇలా కూడా చేయొచ్చు అనేది పోసాని అరెస్ట్తోనే చాలామంది తెలుస్తుంది. పీటీ వారెంట్ ఇష్యూ చేశారు, కోర్టు రిమాండ్ విధించింది, విచారణ జరుపుతున్నారు, పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇమీడియట్గా నరసరావుపేటలో ఒక కేసు ఆల్రెడీ పీటీ వారెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ తరలించేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ కర్నూలులో ఒక కేసు, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ తరలించేస్తున్నారు. అంటే ఒక రకంగా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ఒక బంతాట ఆడుకుంటున్నారు పోసానితో. ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్, ఇంకో పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో, మొత్తం జిల్లాలు దాటించేస్తున్నారు ఆయన్ని. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? మొత్తం స్టేట్ అంతా తిప్పిలా ఉన్నారు. అంటే ఏ కేసులో కూడా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక కేసులో బెయిల్ తీసుకుందామంటే ఇంకో కేసు, ఇంకో కేసులో బెయిల్ తీసుకుందామంటే ఇంకో కేసు. అలాగే ఇప్పుడు ఆయన మీద దాదాపు 30 కేసులు ఉన్నాయంట. 30 కేసుల్లో 30 పోలీస్ స్టేషన్లో ఆయన సరెండర్ అవుతే 30 కేసులు సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తే ఇంకెప్పుడు బెయిల్ రావాలి? ఎన్నేళ్ళకి ఆయన జైలు నుంచి బయటకు రావాలి? సాధారణంగా ఇలాంటి ఈ తరహా ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ తరహాలో కూడా కేసులు పెడతారని మేబీ ఇంతవరకు ఏ ప్రభుత్వ హయాంలోనూ ఏ నాయకుడికి ఎదురై ఉండదు. పోసానికి ఎదురైంది అది. అలాగే వలంనేని వంశీ విషయంలో కూడా అలాగే ఉంది. ఆయన మీద కూడా కేసులు చాలానే నమోదవుతున్నాయి. కాకపోతే ఆయన ఈయన తిప్పినట్టు ఇంకా తిప్పట్లేదు. మేబీ నెక్స్ట్ అదేనేమో. అంటే ఇక నుంచి వైసీపీలో అరెస్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుంది అనే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. దాంతో భయపడిపోతున్నారు వైసీపీ నేతలు. పైకి చెప్పుకోలేకపోతున్నారు అంటే కారణం ఏంటంటే వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. వైసీపీ తరపున మాట్లాడట్లేదు, ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, టీడీపీని ఒక్క మాట కూడా అనట్లేదు. ఎందుకంటే భయం, ఏ రోజు మనల్ని ఏదో కేసులో ఇరికిస్తారేమో, ఏదో కేసులో అరెస్టు చేస్తారేమో అని. ఓకే, తప్పు చేస్తుంటే అరెస్ట్ అవుతారు ఎవరైనా, పోసానైనా, వంశీ అయినా, రేపొద్దున కొడాలనైనా, విడుదల రజనీ అయినా, ఎవరికైనా తప్పదు. లిస్టులు రాస్తున్నారు కదా, పేర్లు చెప్తున్నారు కదా, అది రెడ్ బుక్కో, ఎల్లో బుక్కో, గ్రీన్ బుక్కో, ఏదో బుక్కు. వీళ్ళ మాత్రం జైల్లోకి వెళ్ళడం అయితే ఖాయం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే అరెస్టు చేసి ఇలా కూడా అంటే ఎక్కిన మెట్టు మళ్ళీ ఎక్కకుండా, ఎక్కిన గుమ్మం మళ్ళీ ఎక్కకుండా, గుమ్మాలు మారుస్తూ, అంటే జైలు గుమ్మాలు, పోలీస్ స్టేషన్ గుమ్మాలు మారుస్తూ తిప్పి ఒక రకంగా అది కూడా నరకమే. ఇప్పుడు అదే జరుగుతుంది పోసాని విషయంలో. అందుకే వైసీపీ నేతల్లో భయం అయితే మొదలైంది.